నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పరోపకారి పాపన్న కథలలో ఒకటి. కథ పేరు బియ్యం దొంగ. పాపన్న భార్య మీనాక్షి పుట్టింట మగపిల్లవాడిని ప్రసవించింది. పాపన్న బండి తోలుకుని అత్తవారింటికి వెళ్ళి పిల్లవాడికి జాతకర్మ నామకరణము చేసి మంచి రోజు చూసి భార్య బిడ్డలతో తన బండిలోనే స్వగ్రామానికి బయలుదేరాడు. వాళ్ళు చీకటి పడేసరికి ఒక బస్తీ చేరుకున్నారు. అక్కడే 1-2 రోజులు ఉండి కావలసిన వస్తు సామాగ్రి కొనుక్కుందామన్నది మీనాక్షి. వారికి సత్రంలో దిగి అందులో ఖాళీగా ఉన్న గది ఒకటి తీసుకున్నారు. చీకటిలో పాపన సత్రం ముందున్న బావి వద్దకు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కుంటూ ఉండగా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి బావికి కొద్ది దూరంలో పడిపోయారు. అతని భుజాన ఉన్న మూట కూడా జారి కింద పడింది. పాపన్న ఆ మనిషిని లేవదీసి పడిపోయిన మూట చేత పట్టుకుని సత్రం గదిలోకి తీసుకుపోయాడు. ఆ మనిషి మోకాళ్ళు మోచేతులు దోక్కుపోయి గాయాలై ఉన్నాయి. ఎవరు నీవు? ఈ గాయాలేమిటి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నీకు వచ్చిన భయమేమిటి అని పాపన్న ఆ మనిషిని అడిగాడు. అందుకు ఆ మనిషి, అయ్యా, నేను బియ్యం కొనుక్కుని వస్తూ ఉండగా రక్షక భటులు దొంగ దొంగ అని కేకలు వేస్తూ నా వెంట పడ్డారు. వారు ఏం చేసిపోతారోనని సత్తువ కొద్దీ పరిగెత్తాను. 2 చోట్ల పడిపోవడం వల్ల మోకాళ్లకు మోచేతులకు గాయాలయ్యాయి. మా ఇల్లు ఎంతో దూరం లేదు, కానీ ఇంటికి పోతే ఆ రక్షక భటులు నా భార్యను పిల్లలను పీడిస్తారేమోనని ఇటుగా పరిగెత్తుకు వచ్చాను. ఇంక నడిచే శక్తి కూడా లేదు. ఉదయం నుంచి మా వాళ్లకు మంచినీళ్లు తప్ప మరొక ఆహారం లేదు. వాళ్ళు ఈ బియ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏం చెయ్యను అని దీనంగా అన్నాడు. పాపన్న అతనితో విచారించకు, కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నీ ఇంట్లో గుర్తు చెప్పావంటే నేనే ఈ మూటను తీసుకుపోయి నీ ఇంట ఇచ్చి వస్తాను అని చెప్పాడు. ఆ మనిషి దండం పెట్టి, ఆ పని చేసి పెట్టండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. అతను తన ఇంటికి దారి గుర్తులు చెప్పాడు. పాపన్న మీనాక్షిని యువతలకు పిలిచి, ఈ మనిషి గాయాలకు కాస్త నూనె రాసి పసుపు వద్దు. అతని కోసం ఎవరన్నా వస్తే అతని సంగతి మాత్రం చెప్పకు. అతను ఎవరు అంటే మా మనిషే అని చెప్పు అని రహస్యంగా చెప్పాడు. తరువాత అతను మూట తీసుకుని ఆ మనిషి చెప్పిన ఇంటికి బయలుదేరాడు. అతను బయలుదేరిన కొద్దిసేపటికే రక్షక భటులు అటుగా వచ్చి వసారాల్లో నిలబడి ఉన్న మీనాక్షిని ఇటుగాని ఎవరైనా ఎర్రని మూట పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారా అని అడిగాడు. ఎవరూ రాలేదే అన్నది మీనాక్షి. భటులు గదిలోకి తొంగి చూశారు. ఎర్రమూట కనపడలేదు, కానీ ముసుగుదాన్ని గదిలో పక్కగా పడుకునే ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి ఎవరు అని రక్షక భటులు మీనాక్షిని అడిగారు. మా మనిషే, ఒంట్లో బాగాలేదు అన్నది మీనాక్షి. కానీ అదే సమయంలో మరి 2 రక్షక భటులకు పాపన్న దొరికాడు. వాళ్ళు ఆ మూటను గుర్తించి పాపన్నే దొంగ అని అనుకుని అతన్ని మూటతో సహా మూటను పోగొట్టుకున్న వాడి వద్దకు తీసుకుని పోయారు. ఆ మనిషి తన మూటను గుర్తించాడు, కానీ పాపన్నను గుర్తించలేదు. తన బియ్యం మూటను మసక చీకట్లో ఎవరు కాజేసినది కూడా ఆ మనిషి చూడనైనా లేదు. ఎందుకు చేశావి దొంగతనం అని పాపన్నను రక్షక భటులు అడిగారు. నేను ఏ దొంగతనమూ చేయలేదు అన్నాడు పాపన్న. చేసింది కాక అబద్ధాలు కూడా ఆడతావా అంటూ రక్షక భటులు పాపన్నను తన్ని సావడికి తీసుకుని పోయారు. దారిలో జనం పోగైనారు. వారిలో ఒకడు, ఈ మనిషి చీకటి పడే వేళ సత్రంలో దిగిన మనిషి కాడు అన్నాడు. రక్షక భటులు పాపన్నను సత్రంలో బస చేశావా అని అడిగారు. లేదు అని పాపన్న తల అడ్డంగా ఆడించాడు. తనను దొంగ అని పట్టుకున్నారన్న విచారం అతన్ని బాధించలేదు, కానీ పొద్దుటి నుంచి మాడుతున్న వాళ్లకు బియ్యం మూట అందించలేకపోయానే అన్న బాధ అతనికి పట్టుకున్నది. రక్షక భటులు అతన్ని సావడికి తీసుకుపోయే దారిలో సత్రం దగ్గరికి వచ్చి వసారాల్లో నిలబడిన మీనాక్షిని చూసి పాపన్నను చూపి, ఈ మనిషి తెలుసునా అని అడిగారు. దొంగ అని పట్టుకున్న వాళ్ళు, మీరు చేసేదేదో చేసుకుపోక కనిపించిన వారిని ఎలా ఆరాలు అడుగుతారెందుకు అన్నాడు పాపన్న చిరాగ్గా. పాపన్న రక్షక భటుల వశంలో ఉండటం చూసి గతుక్కుమన్న మీనాక్షి భర్త హృదయం కనిపెట్టి నిబ్బరంగా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నది. రక్షక భటులు పాపన్నతో ముందుకు సాగారు. ఇదంతా గమనిస్తున్న అసలు దొంగ లోపల నుంచి బయటికి వచ్చాడు. మీనాక్షి అతనితో, మధ్య నువ్వెక్కడికి? అసలే ఒంట్లో బాగాలేని మనిషివి అన్నది. తల్లి, నీవు నీ భర్త మనుషులు కారు, దేవతలు. నేనే దొంగను.
పెళ్ళాం పిల్లలు ఆకలికి మాడుతూ ఉంటే చూడలేక దొంగతనానికి పాల్పడ్డాను. కానీ నా బదులు నీ భర్త వంటి వాడికి శిక్ష పడనిస్తానా? అంత నీచుండు కాను అంటూ ఆ మనిషి కూడా సావడి దగ్గరికి బయలుదేరాడు. కొత్వాల పాపన్నను చూసి, ఎవరు నీవు, నీ పేరేమిటి, ఊరేమిటి, ఎందుకు దొంగతనం చేశావు అని అడిగాడు. అయ్యా, నేను దొంగను కానని చెప్తే మీ భటులు నమ్మలేదు. వారికి దొంగిలించిన సరుకు దొరికింది, నేను దొరికాను. ఎవరినో ఒకరిని శిక్షించడమే మీ కర్తవ్యం అయితే నన్ను శిక్షించండి. మిగిలిన వివరాలని దేనికి అన్నాడు పాపన్న. ఇంతలో అసలు దొంగ వచ్చి, అయ్యా, ఆయనను విడవండి, దొంగతనం చేసిన వాడిని నేను అన్నాడు. వీడెవడు అని కొత్వాలు రక్షక భటులను అడిగాడు. తమకు తెలియదు అని వాళ్ళు అన్నారు. నువ్వు దొంగవైతే మరి ఈ మనిషి ఎవరు అని కొత్వాలు అడిగాడు. ఏమో బాబు, నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను, కానీ ఈ మనిషి ఎన్నడూ చూడలేదు. ఈ ఊరివాడు కాదు అన్నాడు దొంగ. కొత్వాలు చిరాకుపడి, మీరిద్దరూ నా ముందు నుంచి పొండి అని కసిరి రక్షక భటులతో, దొంగ వచ్చి తనంతట తాను నేనే దొంగను అని చెప్పుకోవలసి వస్తే ఇంక మీరెందుకు అన్నాడు. రక్షక భటులు ఏమీ బదులు చెప్పలేకపోయారు. కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.